హరి ఓం శివోహం. నా గురుదేవుల సిద్ధ గురువుల జగద్గురు ఆదిశంకరాచార్యుల విశ్వకర్మ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి వారి పాదాలకు ప్రణామాలు. నా ఇష్టదైవము, నేను ఆరాధిస్తున్న దైవం, మా కులదైవం, వారి పాదాలకు ప్రణామాలు. విరిగిన ఎముకలు అతుక్కోవడానికి అంటే సెట్ అయిపోవడానికి ఏ ఇబ్బంది లేకుండా ఆపరేషన్ కాకుండానే నయమవడానికి గతంలో ఒక వీడియో పెట్టాము. ఆ వీడియోలో ఆకు చూపించమని కొందరు అడిగారు. మా ప్రాంతంలో బందార చెట్టు, బందార ఆకు అంటాము, అది ఇదే చూడండి. ఈ విధంగా ఉంటుంది చెట్టు. పూర్వకాలంలో మన వాళ్ళు పశువులకు కాళ్ళు విరిగితే ఈ ఆకు తీసుకొని, చూడండి ఆకు, ఈ ఆకు తీసుకొని మధ్యలో ఉన్న ఈను లేకుండా ఆకును రెండుగా చీల్చేసి ఈను మాత్రం తీసేసి అలా ఆకులన్నీ అంత మందం వచ్చేలాగా పరిచేసి గుడ్డలో పెట్టి దానిపైన మళ్ళీ గుడ్డ వేసి బరువు పెట్టేవాళ్ళు. అదంతా ఒక అట్ట మాదిరి కట్టుకుంటుంది. దాన్ని వేసి ఆ పశువులకు విరిగిన కాళ్ళకు బాగా బిర్రుగా బిగేసి కడితే ఒక వారం 10 రోజులు 15 రోజులకు విరిగిన ఎముకలు సెట్ అయిపోయి నడవలేని ఆ పశువు యథాప్రకారం నడుస్తూ ఉండేది. ఇది మన పూర్వీకులకు చాలామందికి తెలిసిన వైద్యమే. దీంట్లో భాగంగా కట్లు కట్టే వాళ్ళు ఆకునూరు ఉపయోగిస్తారు. వంశపారంపర్యం అని బహిర్గతం చేయకూడదని రహస్యంగా పెట్టుకున్నారు. వాస్తవానికి ఇందులో నేతాకులు, ఇవి నేతాకులే, లేత రంగులోనే ఉన్నాయి, ముదురాకులు కాకుండా. ఈ నేతాకుల్ని బాగా నూరుకొని, ఈన్లు లేకుండా తీసేసి బాగా నూరుకొని రోటితో నూరుకోవాలి. శుభ్రంగా నూరుకొని ఏ భాగంలో ఉందో ఆ భాగంలో పూసేయాలి. ఇంకా కావాలంటే బిర్రుగా కట్టాలి, అంటే టైట్గా హెవీగా వచ్చేట్టుగా కడితే ఆ ప్రాంతము 24 గంటల్లో నూరి పూసినటువంటి మందాకు ఆరిపోతుంది, తెమ్మ లేకుండా, అంటే గట్టిగా పట్టేసుకుంటుంది. ఆ శరీరం మీద ఎంటుకలు ఉన్నా కూడా వాటిని కూడా గట్టిగా బిగేసుకొని పట్టేసుకుంటుంది. అనుభవం కలిగిన వారు, కట్లు కట్టేవారు సైడ్కి ఎముకలు తొలగినా బెనికిన్నా స్టడీ చేస్తారు, అంటే అనుభవపూర్వకంగా. అది అందరూ చేసుకోలేరు కాబట్టి ఎక్కువ ఇబ్బందులు ఉండేవారు కట్లు కట్టించుకునే వారి దగ్గరికే వెళ్ళి వైద్యం చేయించుకోవాలి. తక్కువగా ఇబ్బంది ఉంటే, అంటే ఎముకలు తొలగిపోకుండా నొప్పి వస్తూ ఉన్నా, ఏదన్నా ఎముక బెండ్ అయిందనో చిట్లిందనో అనుమానాలు వచ్చినా ఈ విధంగా స్వయంగా చేసుకొని వారికి వారు వైద్యం చేసుకొని ఆ సమస్యను నిర్మూలించుకోవచ్చు. దీనిని మా ప్రాంతంలో బందార ఆకు అంటారు, బందార చెట్టు అంటారు. ఓ కాలంలో పూర్వీకులు ఈ ఆకు పసరుతో బంగారం కూడా తయారు చేసేవాళ్ళని ఒక ప్రతీతి ఉంది. కానీ అది ఒక ఋషి శాపం వలన ఇప్పుడు కావడం లేదని కూడా అంటున్నారు. ఇప్పుడు అవి కాకుండా ఆరోగ్యమే మహాభాగ్యం అనే దానికి సంబంధించి మనం వీడియో తీసాము. ఇదే బందార చెట్టు, ఈ విధంగా ఉంటుంది. ఇది బందార ఆకు, ఆకును తీసుకొని చేసుకోవాలి. గమనించండి. విరిగిన ఎముకలు కట్టుకోవడానికి, జాయింట్ పెయిన్స్ అంటే ఎముకల వల్ల వచ్చే నొప్పి, బాధ ఏదైతే ఉందో అది నివారణ అయ్యేదానికి బ్రహ్మాండంగా పనిచేస్తుంది. సర్వే జన సుఖినో భవంతు. హరి ఓం శివోహం.